హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చేయబోయే వంటకండి ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇది వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి కట్ చేసుకున్నాను, వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 3/4 టేబుల్ స్పూన్ అండి సాల్ట్ వేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. అందులో ఒక చిన్న పట్ట, 4 మొగ్గలు లవంగాలు, జాజికాయ అంటారు తెలుసు కదండి, చిన్నవి ఒక 3 ముక్కలు తీసుకున్నాను. ఇవి కూడా వేస్తాను. ఇవన్నీ మగ్గనిద్దాము. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అండి, అది టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అండి బాగా బాయిల్ చేసుకున్నాం. ఈలోగా ఒక కొబ్బరి చెప్పండి, చెప్పలో 1/4 తీసుకున్నాను. పచ్చి తీసుకొని ఎండుదైనా పర్లేదు, ఎండుదైతే కొంచెం పెట్టుకొని దాన్ని మిక్సీకి వేసుకొని అది కూడా వేస్తున్నానండి. ఇది మొత్తం బాగా మగ్గనిద్దాము. ఒక 2-3 నిమిషాలండి దీని మీద మూత పెట్టేసి ఉడికించుకుందాము. అయిపోయిందండి. ఇప్పుడు పెద్ద సైజు టమోటాని స్లైసెస్ లాగా కట్ చేసి వేసేసి ఇది పేస్ట్ లాగా అయిపోయేటట్టు చేసుకుందామండి. ఇది కూడా ఒక 2-3 నిమిషాలు పడుతుంది. 2-3 నిమిషాలు దీని మీద మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు చూద్దామండి. ఒకసారి అయిపోయి ఉంటుంది, వచ్చేసింది. టమాటా జస్ట్ స్పూన్తో టచ్ చేస్తే బాగా మెత్తగా అయిపోతుంది. అది చూసారు కదా, కనబడుతుంది కదా, పేస్ట్ లాగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అండి, అది చిన్న స్పూన్ కాబట్టి చెప్తున్నాను ముందుగానే, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారం వేసాను. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు. ఓకే అండి, పచ్చి వాసన వెళ్ళేంత వరకు జస్ట్ ఒక 1 or 2 minutes ఇది కూడా పడుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయేదండి అసలుది. ఇప్పుడు ప్రాన్స్ అండి, ఇవి చూడండి ప్యూర్ వైట్గా ఉంటాయి, లేదంటే స్కై కలర్ అన్నా ఉండాలి, ప్యూర్ వైట్ అన్నా ఉండాలండి. ఫ్రెష్ అంటే అవే మీకు గుర్తు, రోజ్ కలర్ అవి ఉన్నాయంటే అవి పక్కా డ్యామేజ్ ప్రాన్స్ అని అర్థం. సింపుల్ మీకు గుర్తండి, ఏం చూస్తున్నారు కదా, ఏ కలర్ ఉన్నాయో అంతే. నేను కేజీ తీసుకున్నాను, 1/2 kg వచ్చాయి. డ్రెస్సింగ్ చేసిన తర్వాత కలిగి పెట్టుకొని జస్ట్ మూత పెట్టండి. దాంట్లో ఏం వాటర్ గేటర్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే రొయ్యల్లో వాటర్ ఉంటాయి కాబట్టి. ఒక 10 minutes తర్వాత చూశాను, చూడండి అయిపోయింది. ఆల్మోస్ట్ 80% అయిపోయింది. ఇంకొక 2 minutes ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా ఫినిషింగ్ టచ్ అండి, 1/2 టేబుల్ స్పూన్ అది ధనియా పౌడరు, మన ఇంట్లో వేపి పొడి చేసుకున్నదండి ధనియాల పొడి. ఒక 2 రెబ్బలు కరివేపాకండి వేసేసి జస్ట్ 1 or 2 minutes చాలు, రెడీ అయిపోయినట్టు. చూసారు కదండి, ఇలాంటి అన్నంలో వేసుకొని తినండి. ఇలాంటివి ఎలా ఉంటాయో మీరే చెప్పండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి, షేర్ చేయండి ప్లీజ్.